అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చుడమికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శిస్తున్నారు. వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ గాయపడిన వారికి కానీ కుటుంబ సభ్యులకు కానీ వైద్యం అందుతున్న విధానాన్ని, అలాగే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ లో, మొత్తం అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా వారికి ఒక ధైర్యాన్ని, వారిలో ఒక భరోసాని, వారిలో ఒక నమ్మకాన్ని కూడా నింపుతున్నారు. ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం అనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. అలాగే వైద్యులు కూడా ఇండియా వైద్యంతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వీళ్ళకి ఎలాంటి వైద్యం అందుతుంది, వాళ్ళకున్న కండిషన్ ఏంటి అనే అన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక కష్టాన్ని ఎదుర్కోలేదు. ఏ ఒక్క కార్మికుడి మీద కూడా తప్పు కేసులు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి మొత్తంగా మారిపోయింది. అలాగే కార్మికుల కష్టాలు కూడా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లను వారి భద్రతకు, అలాగే వారు చేస్తున్న ఉద్యమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ నాటుకుంటామని చెప్పి పూర్తిగా చేతులెత్తించింది. కనీసం వారి భద్రతను కూడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే 2 రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగి 8 మంది అక్కడ స్పాట్ లోనే మరణించారు. ఈ రోజు మరొక 5 అనే కార్మికులు మరణించారు. ఈ ప్రమాదానికి కారణం కూటమి ప్రభుత్వం యాజమాన్యం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటున్నారు. వారిని పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో ప్రమాదం జరిగి గోడకూడి 6 మరణించిన సందర్భంలో కూడా ఇదే తరహా వచ్చి బాధితులకు ఒక ధైర్యాన్ని నింపారు. ఈ రోజు కూడా ప్రతిపక్ష నేతగా వచ్చి ఇక్కడ ఈ రోజు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఈ ₹1,00,000 పరిహారం ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఆ తరహాలో ఇవ్వాలని చెప్పి కార్మిక కుటుంబ సభ్యులు కానీ, లేదంటే కార్మిక సంఘాల నేతలు కానీ, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కానీ డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 పరిహారం ఇచ్చినప్పుడు ఆయన తరహాలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన సీఎం గా ఉన్నారు, చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఎప్పటికీ ఉన్న తేడా ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే పరిహారం ఇవ్వాలి అని అడుగుతున్నప్పటికీ కూడా కేవలం ₹25,00,000 పరిహారం మాత్రం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి కార్మికులు, అలాగే కార్మిక సంఘాల నేతలు అంటే వారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శించిన సమయంలోనే లోకేష్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ చనిపోయిన మీద సానుభూతి చూపించాల్సి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు ఒక ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుండా తిరిగి వారి మీద ఎదురుదాడి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వారి కష్టాలను అడిగి తెలుసుకుంటే కూటమి నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యులు, తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు అన్ని వర్గాల నుండి కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయాలని ఒక కుట్రకు కూటమి ప్రభుత్వం జరిగిందని, ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పి ఎన్నికల తర్వాత పూర్తిగా స్టీల్ ప్లాంట్ ను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ముక్కలుగా ఎడగొట్టి కాంట్రాక్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూటమి మీదే ఉందని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా, ఎన్ని వినపత్రాలు ఇస్తున్నా ఏది కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందికి ఎక్కడం లేదు. కనీసం తమను కార్మికులు వ్యవస్థ లేదని చెప్తున్నారు. తమ మీద వ్యక్తిగతమైన ఒత్తిడి పెంచేస్తున్నారు. ఉన్న సిబ్బందిని తిరిగి చేస్తున్నారు. 10 మంది చేయాల్సిన పని 2 కార్మికులు చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో 10,000 మంది వరకు కాంట్రాక్టు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారని, వారి స్థానంలో భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్యోగులు కూడా భర్తీ చేయలేదు. వాటిని భర్తీ చేసినారంటే తమ మీద పని ఒత్తిడి తగ్గుతుంది. ఇటువంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండదు అని చెప్పినప్పటికీ కూడా అసలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రైవేటీకరణ చేసే దిశగానే పరుగులు తీస్తుందని చెప్పి కార్మికులంతా కూడా విమర్శలు తీసుకొస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాకపోతే జరిగిన అన్ని విషయాల మీద మాట్లాడతారు. అలాగే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని అన్ని విషయాలతో పాటు ప్రమాదం జరగడానికి గల కారణాలు, వారికి ఇవ్వాల్సిన పరిహారం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఒక నమ్మకాన్ని కార్మికులకు అయితే కల్పించనున్నారు అని
నాయుడు, ఇక్కడ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, అలాగే కిమ్స్ ఐకాన్లో ఎంతమంది ఉన్నారు నాయుడు? ఇద్దరు క్షతగాత్రులు ఉన్నారు. ఈ రోజు వరకు ముగ్గురు ఉండేవారు. ఇంతలోనే ఈ రోజు ఉదయం పైరాజ్ అనే కార్మికులు చనిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుందని తెలిసి ఆయన డెడ్ బాడీని కూడా కేజీఎస్ హోటల్లో తీసుకెళ్లిపోయారు. నిన్న మృతదేహాలు అప్పగించడానికి సుమారు 12 గంటలు పడితే ఈ రోజు మాత్రం 1 గంటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుండడం నుంచి కేజీఎస్ నుండి ఆయన పైరాజ్ మృతదేహాన్ని గంట వ్యవధిలోనే తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కూడా మరొక ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారిని కూడా ఆయన ఆ తర్వాత వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత కార్మిక సంఘం నేతలతో కూడా సమావేశం అవుతారు. రైట్, చూస్తున్నాం సెవెన్ హిల్స్ హాస్పిటల్లోని క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే ఒక కార్మికుడు అలాగే వాళ్ళ బంధువులతో కూడా ఆయన మాట్లాడారు. సో నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి మరో పేషెంట్ వద్దకు వెళ్తున్న సిచ్యువేషన్. ఐసీయూలో ఎవరిని అలౌ చేయరు కాబట్టి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో సెకండ్ అలాగే థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో తద్వారా అందరూ కూడా మాస్క్లు ధరించారు. అలాగే షూకి కూడా లెగ్ మాస్క్లు కూడా ధరించి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడున్న బాధితుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా అడిగే ప్రయత్నం చేసినట్టు, అలాగే వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది డాక్టర్స్తో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. ప్రస్తుతం సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ముగ్గురు గాయపడ్డవారు చికిత్స తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉదయం వరకు కూడా ముగ్గురు ఉన్నారు. అయితే ఉదయాన్నే పైడిరాజు అనే కార్మికుడు చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ మృతదేహాన్ని కేవలం గంట వ్యవధిలోనే క్లియర్ చేసి మొత్తం ప్రొసీజర్ పూర్తి చేసి పంపించేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మృతదేహం అక్కడ ఉన్నప్పుడు వస్తే కనుక మరింత జనాలు ఎక్కువగా రావడం, అలాగే అభిమానుల కూడా ఎక్కువ మంది వస్తారు. బాధితులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా జరిగింది, ఎలాంటి సహాయం వాళ్ళకి అందలేదని చెబుతారు అన్న ఉద్దేశమా మరి తెలియదు. కానీ మొత్తానికి 1 గంట వ్యవధిలోనే మృతదేహాన్ని క్లియర్ చేసి ఇక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి మనం ఉదయం చూసాం. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సెవెన్ హిల్స్ హాస్పిటల్కి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు, అలాగే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపించింది. అనంతరం ఆయన స్పెషల్ వార్డ్ నుంచి కూడా ఐసీయూకి వెళ్ళారు. ప్రస్తుతం లోపలికి కెమెరాస్ని అలౌ చేయరు కాబట్టి ఐసీయూలో ఉన్న బాధితులను ఆయన పరామర్శించే దృశ్యాలు మనకి రావట్లేదు. లోపల వారిని పరామర్శించి ఆయన బయటకు వచ్చిన అనంతరం కార్మికులతో కూడా మీట్ అవుతారని కూడా తెలుస్తోంది. నిన్న మంత్రి నారా లోకేష్ కార్మికులతో వ్యవహరించిన తీరు, కార్మిక నాయకులతో మాట్లాడిన తీరు పలువురిని ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేసిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. సో చనిపోయింది ఎవరు, మీ కుటుంబాల్లో వాళ్ళు కాదు కదా అంటూ కార్మిక నాయకులతో ఆయన మాట్లాడిన పరిస్థితిని పలువురు విస్మయం వ్యక్తం చేసిన సిచ్యువేషన్. ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆసుపత్రి వర్గాలు వాళ్ళ పరిస్థితిని వివరిస్తూ ఉన్నాయి. సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితి ఇంత విషమంగానే ఉన్న సిచ్యువేషన్. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం, ఎలాంటి పరిహారం కూడా ఇంతవరకు అనౌన్స్ చేయని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విశాఖలో గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయి ఎంతోమంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. అప్పుడు వారిని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరితగతిన వాళ్ళకి పరిహారం అందించారు. నిజంగా వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక మనసున్న నాయకుడిగా ఆ రోజు ఏ రకంగా ప్రకటించారో ప్రస్తుతం అదే ఆదరణ ప్రభుత్వం నుంచి కరువైన సిచ్యువేషన్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కూడా నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన దృశ్యాలు కూడా చూసాం. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయపడ్డ వారిని పరామర్శిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వార్డులో ఒక కార్మికుడిని పరామర్శించిన అనంతరం ఆయన ఐసీయూకి వెళ్ళి వారిని చూసి బయటకు వచ్చారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి.
రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ప్రతిపక్ష నేతగా, ఒక నాయకుడిగా, ప్రజల మనిషిగా, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడిగా ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండడానికి ప్రయత్నించడం ఇది కొత్త కాదు. ప్రస్తుతం జరిగిన ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు, చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి బంధువులతో, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ప్రమాదం తాలూకు వివరాలు, అలాగే ప్రస్తుతం వారికి ఎలాంటి సాయం అందింది, అందలేదు, అలాగే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్లో సాక్షి స్క్రీన్ మీద. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి నేను ఉన్నాను అంటూ కూడా ఎప్పట్లాగానే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక భరోసాగా ఆయన ఏ రకంగా ఉంటారు అనేది ఇది కొత్త విషయం కానే కాదు. దుర్ఘటన ఏదైనా పరిస్థితి ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం, వారికి ధైర్యాన్ని ఇవ్వటం మనం గతంలో చూసాం, ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కనుక గతంలో జరిగిన ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన అంశంలో కూడా ఆయన త్వరితగతిన పరామర్శించిన వెంటనే కూడా ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించారు. ఆ యాజమాన్యంతో ఇప్పించిన సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం మనం చూసాం. కానీ రైట్ నౌ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనలో మాత్రం కేవలం ఒక 25 లక్షలు యాజమాన్యం నుంచి ఇప్పించే హామీ ఒకటి ప్రభుత్వం ఇచ్చింది. అనంతరం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది, ఏ రకంగా ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు అన్నది ఎలాంటి క్లారిటీ లేదు అనేది నిన్న కార్మిక సంఘ నాయకులే మాట్లాడిన పరిస్థితి కూడా నిన్న మనకు కనిపించింది. నిజంగా పేషెంట్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా బాధితులు, ఆ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ఎవరికి రాని కష్టం ఇదని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా నిజంగా విశాఖ వాసులకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే గనక ఒక ఎమోషన్తో కూడుకున్నది. అలాంటిది అదే ఉక్కు కర్మాగారంలో జరిగిన ఒక ప్రమాదంలో 1600 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న ఒక ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పైన పడితే కనుక ఎంతటి నరక యాతన అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి దుర్ఘటనలో మరణాల పాలైన కార్మికులు ఒకవైపు అయితే, 2nd and 3rd డిగ్రీ బర్న్స్తో చికిత్స పొందుతున్న కార్మికులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన అనంతరం బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం మనం వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ నేపథ్యం కావచ్చు, వారి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం అందుతున్న చికిత్స అవ్వచ్చు, ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా వివరిస్తున్న పరిస్థితి మనకి విశాఖలోని 7 హిల్స్ హాస్పిటల్స్ నుంచి లైవ్ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి.